ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వరాల జల్లు కురిపించారు. ఆదిలాబాద్ యూనివర్సిటీని బాసర ఐఐటీలో ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరుతో సమానంగా నిధులిస్తామని చెప్పారు. గత సర్కార్ ఆదివాసీల జిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్ వచ్చేలా చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆదిలాబాద్ యూనివర్సిటీని బాసర ఐఐటీలా చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆదిలాబాద్ కు కావాల్సిన అభివృద్ధి నిధులను రాబోయే బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. 386 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. హాతీఘాట్లోని చెనాకా కొరాటా పంప్ హౌస్, సదర్మట్ బ్యారేజ్లను ప్రారంభించారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఆదిలాబాద్ సస్యశ్యామలం కావాలంటే తుమ్మిడిహెట్టి నిర్మించాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టిని నిర్మించి ఆదిలాబాద్ నీటి కష్టాలు తీరుస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చెనాకా కొరాటా బ్యారేజ్ కి రామచంద్రారెడ్డి, సదర్మట్ బ్యారేజ్ కి పి నర్సిరెడ్డి పేర్లను పెడతామన్నారు సీఎం రేవంత్. ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి. గత పాలకులు చేసిన తప్పులు, అప్పులు మనకు ఉరితాళ్లయ్యాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రాచార్యులు ఫామ్ హౌస్ లో ఉండి అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఫ్యూచర్ సిటీ కడతామంటే రియల్ ఎస్టేట్ బ్రోకరిజం అంటున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతోనే ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లుండు, ఓ మారీచుడు, ఓ సుబావుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధుల కోసమే కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నానన్నారు. కేంద్రం నిధులిస్తామంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తనకు మోదీకి సంబంధం లేదని, రాజకీయ చుట్టరికం కూడా లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలుస్తానన్నారు సీఎం రేవంత్. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంకా నాకు చుట్టరికమేం లేదు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే గోదావరిపై ఏపీ నల్లమల సాగర్ నిర్మాణం చేపట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ నీటి కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రావాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోమన్నారు ఉత్తమ్. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు బ్యారేజీలను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి జూపల్లి. గోదావరి నదీ జలాల విషయంలో నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కులు ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్. హైదరాబాద్ పీవీ మార్గులోని స్ఫూర్తి స్థల్ దగ్గర పుష్పాంజలి ఘటించారు. మంత్రులు జూపల్లి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.